ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు, సమరయ స్త్రీనైన నేను ఎమ్మని ఎలా అడుగుతున్నావు? నీళ్ళు అడుగుతున్నావు. ఎలా అడుగుతున్నావు? సమరయులు యూదులకి సాంగత్యము లేదు. ఆ మాట ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్పారా? ఆమె చెప్పిందా? ఆమె చెప్పింది. అంటే ఆమెకి ఏం తెలుసు? నియమ నిబంధనలు బాగా తెలుసు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యం ఆమెకు బాగా తెలుసు అంటుంది కదా. పెద్దల యొక్క నిబంధనలు తెలుసు ఆమెకు. అయ్యా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నేను ఇచ్చేటువంటి నీళ్లు నువ్వు ఎలా తాగుతావు? చాలా మందికి నియమ నిబంధనలు, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని గౌరవించాలో, ఎవరి ఎదుట కుర్చీలో నుంచి లేవాలో, ఎవరి ఎదుట కూర్చోవచ్చో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఏం తింటే ఆరోగ్యం పాడైపోతుందో, ఏం తినపోతే అనారోగ్యం పాలవుతామో, మనం గ్రామంలో ఎలా నడుచుకోవాలి, మన పద్ధతి ఎలా ఉండాలి అని చాలామందికి నియమ నిబంధనలు అన్నీ కూడా తెలిసి ఉంటాయి, కానీ రక్షణ మాత్రం పొందరు. చాలామందికి నియమ నిబంధనలు తెలుసు, వాక్యం తెలుసు, కానీ వాళ్ళకి పాపము నుండి అసలు ఎలా బయటికి రావాలి అనేటువంటి విషయము తెలవకుండానే బ్రతికేస్తుంటారు. సమరయ స్త్రీలాగా ఆమెకి నిబంధనలు తెలవదా? యేసు ప్రభుకి ఎంతో వాక్యం చెప్తుందా? ఆ అధ్యాయం మనం చదువుకుంటా వెళితే అంటది, అయ్యా నీవు తన యొక్క పశువులు అన్ని త్రాగడానికి ఈ బావిని మాకు ఇచ్చినటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని అడిగింది. మా తండ్రి అయిన యాకోబు అంటది. అంటే యాకోబు గొప్పవాడని, యాకోబు సేవించిన దేవుడు గొప్పవాడని కూడా ఈమెకు తెలుసు, కానీ పాపం నుండి మాత్రం విడుదల పొందడం అనేది తెలియదు. ఊరిలో ఆమె ఉన్న ప్రాంతంలో ఆ చుట్టుపక్కల బోల్డని బావులు ఉన్నాయి. ఆ బావిల్లో నీళ్ళేవి ఆమెకు నచ్చవు. బాగా గమనించండి. ఆమె ఎక్కడికి వెళ్తుంది అంటది కదా, ఎంత దూరం వచ్చి నేను నీళ్లు చేదుకోకుండా ఉండునట్లుగా ఒక్కసారి ఆ జీవజలం ఏంటో అంటారు కదా, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు దప్పుకొనవమ్మా అంటే ఆవిడంటది, అయితే నేను దప్పికొనకుండా ఉండునట్లుగా ఇంత దూరం వచ్చి నేను రోజు నీళ్లు పట్టుకుని వెళ్ళకోకుండా ఆ నీళ్ళేంటో ఒక్కసారి నాకు ఇవ్వు అంటది.